హైదరాబాద్లో ఎంతో పాపులర్ అయిన జిఫ్ఫీ పలావ్ కుక్కర్ బిర్యానీ ఈరోజు ఈ వీడియోలో ఎలా చేయాలో చూద్దాం. 1 కిలో చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, బిర్యానీ మసాలా, కొరియాండర్ పౌడర్, అలానే గరం మసాలా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకుని దీన్ని బాగా ముక్కలకి కలిపేటట్టు మిక్స్ చేయాలి. తర్వాత దాంట్లో 1 కప్పు దాకా పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసుకుని మళ్ళీ ఫిక్స్ చేయాలి. ఇలా ఐటమ్స్ అన్ని విడివిడిగా వేసి మిక్స్ చేయడం వల్ల ముక్కకి బాగా పట్టి టేస్ట్ మంచిగా వస్తుంది. తర్వాత కొంచెం టెండర్నెస్ కోసం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని పచ్చిపాలు వేసుకొని మొత్తం కలిసేదా కలపాలి. ఇప్పుడు ఈ మ్యారినేటెడ్ చికెన్ని ఒక 15 to 20 minutes దాకా మనం రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. టెండర్నెస్ మంచిగా వస్తుంది. ఒక కుక్కర్లో గీ, ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత లవంగ, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకులు ఇవన్నీ కొంచెం రోస్ట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను మళ్ళీ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం దీన్ని క్లియర్గా మంచిగా వేయించుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, మ్యారినేట్ చికెన్ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ 3 గ్లాస్ రైస్ని మంచిగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి, ఒక పక్కన పెట్టుకోండి. చూడండి, ఇక్కడ చికెన్ అయితే మంచిగా ఉడికింది, వాటర్ కూడా పైకి వస్తుంది. టేస్ట్ కోసం కొంచెం కస్తూరి మేతి నేను ఇక్కడైతే వేస్తున్నాను. ఈ కస్తూరి మేతి చికెన్ కుక్ అయిన తర్వాత వాటర్ బాగా పైకి వచ్చిన తర్వాత ఏదైతే మనం నానబెట్టుకున్న రైస్ ఉందో మొత్తం కుక్కర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని, ఈ రైస్ని మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ రైస్ పచ్చిగా ఉండకూడదు, మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 గ్లాస్ రైస్కి 6.5 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ కుక్ అయినప్పుడు 1/2 గ్లాస్ వాటర్ ఆటోమేటిక్గా దాంట్లో వచ్చి ఉంటుంది. వాటర్ వేసిన తర్వాత రైస్ని, చికెన్ని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడే మీరు ఉప్పు ఏమైనా టేస్ట్ చేయాలని టేస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే చిల్లీ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, నిమ్మకాయ పిండుకొని ఈ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ ఇవ్వాలి. తర్వాత కొంచెం సేపు వేపర్ మొత్తం పోయేదా పక్కన పెట్టేసి తీస్తే చూసారుగా, మస్తు బిర్యానీ. చాలా తక్కువ టైంలో బయట తిరిగే జిఫ్ఫీ బిర్యానీ, కుక్కర్ బిర్యానీ కన్నా ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేసి ఇంకొంచెం హైజీనిక్గా, ఇంకొంచెం స్పైసీగా, ఈజీగా మన ఇంట్లో చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. కమెంట్లో ఎలా ఉందో మాకు తెలపండి. టేక్ కేర్. జై హింద్.